అంశం చెప్పడం క్రైస్తవుడా, క్రీస్తు కొరకు బ్రతుకుచున్నావా? క్రీస్తు కొరకు, యేసు క్రీస్తు ప్రభు కొరకు బ్రతికేవారు తమను తాను త్యాగం చేసుకుంటారండి. హల్లెలూయా. యేసు క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అంత సామాన్యమైన విషయమేం కాదు. ఒక వ్యక్తి తనను తాను త్యాగం చేసుకోగలిగినప్పుడే, తనను తాను ఉపేక్షించుకోగలిగినప్పుడే యేసు క్రీస్తు కొరకు బ్రతకగలడు. హల్లెలూయా. తనను తాను త్యాగం చేసుకోకుండా, ఉపేక్షించుకోకుండా ప్రభు కొరకు నిలబడలేరు, బ్రతకలేరు. ఆ దినాల్లో చాలా మంది యేసు ప్రభువుని వెంబడించారు. వేల మంది యేసు ప్రభువుని వెంబడి వెళ్తూ ఉన్నారు. కానీ ఆయనను అనుసరించిన వారు కొంతమందే, ఆయన మాటలను అనుసరిస్తూ బ్రతికిన వారు కొంతమందే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నాకు యేసు కావాలి, నాకు ప్రభువు కావాలి అనే హృదయం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే యేసు ప్రభువు కొరకు బ్రతకగలడు. హల్లెలూయా. నాకు ఆయన కావాలంటే కూర్చున్నా, లేచినా, పడుకున్నా యేసే ధ్యాసగా ఉంటే ఆయన కొరకు మనం బ్రతకగలం. హల్లెలూయా. ఇప్పుడు డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, మీకు తెలుసా అండి? డబ్బు పిచ్చోళ్ళు, వాళ్ళు కూర్చున్నా, లేచినా ఏం సంపాదిద్దామా, ఈరోజు ఎంత సంపాదిద్దామా, నెలకు బంగారం కొందామా, వెండి కొందామా, ఇక ఆ పిచ్చిలో ఉండిపోతారు అంతే. ఇక కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ చూడండి, యేసు కావాలి నాకు. దేవుడికి స్తోత్రం. ఆ దినాల్లో రే నీకు యేసు కావాలా, లేకపోతే ఈ లోకం కావాలా, ఈ యొక్క ప్రభుత్వం వచ్చే నిధులు కావాలంటే మాకు యేసే కావాలన్నారు కొంతమంది. హల్లెలూయా. మనం ఆయన కొరకు బ్రతకాలండి. నువ్వు 90 సంవత్సరాలు బ్రతుకుతావు, 100 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆ తర్వాత యేసు ప్రభు కొరకు ఏమీ చేయకుండా ఆయన కొరకు బ్రతకకుండా నువ్వు చస్తే ఏమండి, మనం చనిపోతే మనకు పరలోకం ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. ఒకవేళ నామకార్థంగాను అటో ఇటుగా బ్రతికి చివరికి ముగింపులో ఒక సంవత్సరం యేసే నెరిగా పశ్చాత్తాపడి వచ్చావు అనుకుందాం, పరలోకంలో ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? ఏమీ ఉండదు. హల్లెలూయా. మనం ఒకసారి ఆలోచించాలి. సింపుల్ విషయాలు చెప్తున్నాను. మనము మన కొరకు బ్రతుకుతున్నామా? ఇప్పుడు యేసే కోసం బ్రతుకుతున్నామా అండి? మన కొరకే మనం జీవిస్తున్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఏమంటే మనం ఎలా ఉంటాం? నిన్న నేను ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఒక చెల్లి వచ్చి అంటుంది, అన్న మా చర్చిలో రిధం ప్యాడ్ అవేం లేవన్నా, మీ చర్చిలో ఉన్నాయిగా, మా అబ్బాయిని నేర్పిస్తూ అన్నా, మా అబ్బాయిని దేవుడి పరిచర్యలకు చదివిస్తూ దేవుడి పనికి ఉపయోగపడేటట్లు పెంచాలనుకుంటాను అంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించిందండి. అసలు అటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారండి? ఏమో మీద లెక్క పెట్టవచ్చు. పైగా వాడు వయసు అంతే తెలుసా? వాడు 1వ తరగతి చదువుతున్నాడంట. 6 సంవత్సరాలు ఉంటాయి వాడికి, 6, 5. ఆమె హృదయ భారం ఏంటంటే నా పిల్లలు దేవుని కొరకు పెరగాలన్నా. హల్లెలూయా. మనం అలా పెంచాలండి. ఉద్యోగం ఎందుకు చేయించాలి తెలుసా? మన పిల్లల్ని ఆస్తులు వెనకేసుకోవడానికి కాదు. ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా అక్కడ ఉద్యోగం మధ్య నా పిల్లలు క్రీస్తుని కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని కలిగి ఉండాలి. భద్రాచలంలో మీటింగ్ ప్రార్థనకి వెళ్ళిన 2-3 నెలల నుంచి ఒక మేడం గారు వస్తారు, సీనియర్ అసిస్టెంట్ కాలేజీలో. ఒక 2 అమ్మాయిలే ఇద్దరు. ఒక ఆమెమో చిన్నామేమో డాక్టర్ గారు, చిన్నామే. పెద్దామె కూడా ఏదో చేస్తుంది, వాళ్ళు చదివిస్తున్నారు. కాలేజీకి వెళ్ళొస్తే ఆ యొక్క MBBS ఆమె వెళ్ళొస్తే ఇంట్లో ఇద్దరు కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన వాక్యం బయటికి వెళ్ళేది లేదు. మనము మన పిల్లల్ని అలా పెంచాలండి. హల్లెలూయా.
మీకు ఒక విషయం తెలుసా, మీ కొరకు మీ పిల్లల్ని పెంచితే మీ కొరకు కాకుండా పోతారు. అదే మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి, మిమ్మల్ని వారు బాగా చూసుకుంటారు. హల్లెలూయా. ఈ యొక్క క్రమాన్ని కనుక మనం పాటిస్తే మనం సక్సెస్ అయిన కుటుంబమేనండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజముగా మన హృదయం యేసు కొరకు పరితపిస్తుంది, అలా ఉండాలి. ఒక మాట మనం చదువుదాము. రోమీయులకు రాసినటువంటి పత్రికలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ పౌలు రోమా సంఘంతో అంటున్నాడు. 7వ వచనము 6వ వచనం నుంచి చదవండి. కొంచెం గట్టిగా. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును, అండర్లైన్ చేసుకోండి, నిజంగా నువ్వు క్రీస్తు కొరకు బ్రతికే క్రైస్తవుడు అయితే, క్రీస్తు కొరకు బ్రతికే క్రైస్తవురాలైతే ఈ మాట చూడండి, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. చాలు. హల్లెలూయా. మన కోసమే బ్రతుకం, మన కోసమే చనిపోం. అలాగైతే మనం దేవుని బిడ్డలమే కాం. మనం ఎవరి కోసం బ్రతకాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం బ్రతకాలి. హల్లెలూయా. చాలా మంది ఎదినాన చూడండి, వారి ఘనతల కొరకు, వారి యొక్క శోభాతిశయము కొరకు, వారి యొక్క మహిమ కొరకే బ్రతుకుతున్నారు. కానీ నేను యేసుక్రీస్తు కొరకు బ్రతకాలన్న తపన కొందరిలోనే కనబడుతుంది. నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు అంటే అంటాడు, నేను ఒక అమ్మాయి కోసం బ్రతుకుతున్నా అంటాడు. అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతున్నా అంటాడు. నువ్వెవరి కొరకు బ్రతుకుతున్నావు అంటే నేను ఒక అబ్బాయి కొరకు బ్రతుకుతున్నా, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను. ఇంకా కొంతమందిని అడిగితే నాకు డబ్బు కావాలంటే నేను డబ్బు కోసమే బ్రతుకుతున్నా, డబ్బు లేకపోతే నేను బ్రతకలేను. రోజుకు ఒకసారైనా బీరో తీసి అవి లెక్క పెట్టుకుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. లోకంలో లేనటువంటి వారు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, యేసుక్రీస్తుని ఎరిగిన వారముగా మనం ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. సో ఎందుకు యేసు ప్రభు కొరకు బ్రతకాలి మీరు చెప్పండి? ఎందుకు బ్రతకాలి? ఆయన నీ కొరకు ఏం చేశాడని బ్రతకాలి నువ్వు? ఏమ్మా? ఎస్, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా పాప శిక్షను భరించాడు, నా దోష శిక్షను భరించాడు. నేను వెళ్ళవలసిన నరకానికి వెళ్ళకుండా ఆయన తప్పించి నిత్య జీవ మార్గంలో నన్ను ఉంచాడు. కాబట్టి నేను ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నేను కొంతమంది ప్రవర్తనను బట్టి నేను అనుకుంటా, ప్రభువా ఆ తీర్పు దినం ఎట్లుంటుందో నేను చూడాలి ప్రభువా. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళని మాట వినట్లేదు. ఎంతో వ్యతిరేకంగా నీవిచ్చే గాలి పీల్చుకుంటూ, నీవిచ్చే ఆహారం తింటూ, నీవిచ్చే ఆరోగ్యాన్ని అనుభవిస్తూ నీకే వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. ఎంత దారుణం. ఇప్పుడు మీరు ఒకరి దగ్గర పని చేస్తున్నారండి, ఉద్యోగస్తులుగా, వ్యాపారం, ఏదో ఒక కాడ పని చేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారు. హలో పిల్లలు, శాన్వి వాళ్ళ ఎక్కువ చేస్తున్నారు, ఎదురుగా చూడండి. ఆడ జీతం తీసుకుంటూ, ఆడ పని చేస్తూ, ఆ యజమానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే అది న్యాయమేనా చెప్పండి?
ఇప్పుడు నీకు 50,000 జీతం ఇస్తున్నాడు, నువ్వు మంచి అక్కడ షాపులో పని చేయాలి, ఉద్యోగం చేయాలి, అలా ఆయనకు అనుకూలంగా చేయాలి. కానీ వ్యతిరేకంగా చేస్తే అది మంచి పద్ధతేనా? ఇప్పుడు కరోనా టైంలోనంటే ఆక్సిజన్ కొరకు కొన్ని లక్షల రూపాయలు పెట్టినా దొరికిందా కొంతమందికి? సిలిండర్స్ దొరికాయి? డాక్టర్ గారు చెప్పండి. లేదు, చచ్చిపోయారు. డాక్టర్లు సైతం చచ్చిపోయారండి. ఆరోగ్యులు అయితే 100ల మందిలో 1000 మందిలో నేను అనుకున్న ప్రపంచవ్యాప్తంగా ఒక 20 లక్షల మందిని చచ్చిపోయారు అనుకుంటున్నాను. మన పాస్టర్ గారు చెప్తున్నారు, ఎన్ని కోట్ల మంది చనిపోయాడు. నేను షాక్ అయిపోయాను. హల్లెలూయా. దేవుడు మనకు ఆక్సిజన్ ఎంత ఫ్రీగా ఇస్తున్నాడంటే, దేవుడి గాలి. ఎవరికి డబ్బులు ఇస్తున్నారో గాలి పీల్చుకోవడానికి? దేవుని పే చేస్తున్నారండి. ఈ గాలి ఎవరిది? దేవుంది. ఎవరైనా ఇస్తున్నారా? ఈ భూమి మీద నడవడానికి ఏమన్నా డబ్బులు ఇస్తున్నా మనం? దేవుడు ఏమంటాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఇక్కడ ఏమంటున్నాడు? 6వ వచనం ఆఖరి లైన్, కనుక ప్రభు కోసమే తినుచున్నాము, తినని వాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. హల్లెలూయా. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. 8వ వచనం చదివితే, మనము బ్రతికినను మనము ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినము ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నారు చూడండి. ఎంతమందికి పరలోకం కావాలి? నిజంగా నాకు పరలోకం కావాలన్న వాళ్ళు మాత్రం చేయొద్దండి. నీకు వద్దా? అరే పరలోకం వద్దా? నీకు వద్దరా? మరి ఎక్కడ వద్దన్నట్టు ఉన్నారు. పరలోకం కావాలా? స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరలోకం కావాలంటే మనం అందరం చేతులు ఎత్తాం. రెండోసారి ఇప్పుడు నేను క్రీస్తు కొరకు ప్రతిరోజు నేను ఆయన కొరకే బ్రతుకుతాను చేయొద్దాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఓహో, మీలో కొంతమంది చేయొద్దండి, ఇలా ఆయన కొరకు బ్రతకాల్సి వస్తుందని చేయొద్దండి. నిజమేనండి, వాస్తవమే. ఎందుకంటే ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళందరూ కణాల్లో ప్రవేశించలేదు. ఇది మాత్రం వాస్తవం. యేసు ప్రభు శిష్యులు 70 మంది అయినంత మాత్రాన అందరూ అంటే 12 మందిలో అందరూ ఉండరు కదా. అంతే. ఎందుకంటే 12 మంది శిష్యుల్లోనే ఒకడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, నేను అలా కావాలని అనట్లేదు, కానీ అలా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు చూడండి, మన సంఘంలోనే ఎంతమంది వెలిగిన వారు ఆరిపోయినారు. ఇప్పుడు ఆరిపోయిన స్థితిలో ఉంటున్నారు. 20-30 మందిని మనం లెక్క పెట్టవచ్చు. అంటే ఎప్పటికైనా మనం ఈ లోకములో పాపములో పడిపోయే అవకాశం ఉంది. దేవుని నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. అది కారణం ఏదైనా కావచ్చు. అందుకనే దేవుడు ఏమన్నాడండి, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడిని కదా. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాట చదవండి. ఎక్కడుందన్నమాట? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నవలెను కదా అంటాడు పౌలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలోని పౌలు ఇలాగ అంటాడు, తాను
నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళు. అంటే పడిపోయే అవకాశం ఉందని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనలో ఎవరునూ మన కొరకే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. ఇప్పుడు బ్రతుకుటంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నాము, ఓకే. ప్రభు కోసం చనిపోవడం అంటే ఎలా? ఎవరైనా చెప్తారా? ప్రభు కోసం చనిపోవడం అంటే ఎలా? ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అందరు చెప్పండి. రాజు ఏమన్నాడు? రే, నేను నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమ కనుక మీరు మొక్కకపోతే మిమ్మల్ని 7 గల అగ్నిలో వేస్తాను, మీరు చచ్చిపోతారు అన్నారు. అనగానే వీళ్ళు ఏం చేశారు? రాజా, నువ్వు ఏదైనా చేసుకో, కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయమై 2 కార్యాలు జరుగుతాయండి. 2 కార్యాలు. ఒకటి ఫస్ట్ చెప్తా, రెండోది మరలా చెప్తా. దేవుని కొరకు అలా నిలబడేవారు మరణం వచ్చినప్పుడు మరణానికి కూడా ఓకే చెప్పి నిలబడేవారి జీవితంలో ఒకటి, వారి మరణానికి అప్పగించుకుంటే వారి ద్వారా దేవుని మహిమ బయలుపరచబడింది. హల్లెలూయా. దానిని బట్టి ప్రజలు రక్షింపబడతారు. రెండోది, వారు మరణానికి అప్పగించుకుంటే వారు మరణిస్తారు, కానీ వారు మరణించిన తర్వాత మరి ఎక్కువగా అక్కడ ప్రజలు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. 2 దేవుని మహిమ నిమిత్తమే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము ఇలాగే ఉంటామయ్యా, మేము మొక్కమన్నారు, అగ్నిలో వేశారు. ఆ ముగ్గురితో పాటు దేవుడు కూడా తిరుగుచున్నాడు. హల్లెలూయా. మామూలు కాదండి. ఇప్పుడు ఎంత కట్టెపుల్ల తగిలితేనే ఏమైంది? మొత్తం కాలిపోయింది. అవునా కాదా? అటువంటిది అగ్నిలో వేస్తే కాలిపోతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎట్లా గ్యాస్ లేదు కదా, పడుతుంది కదా, కట్టెల పొయ్యి వాళ్ళు ఉన్న వాళ్ళు చెక్ చేయండి, చెయ్యి అట్లా నిప్పులు పెట్టి చూడండి, కాలుతో కాలుతో. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళకి చెప్తున్నా, చూడండి. అటువంటిది రాజు చెప్తే 7 అంతల అగ్ని, ఈ చర్చి అంత ఉంటుందండి అగ్ని. వాళ్ళని వేసిన వారు చచ్చిపోయారంట. ఆ మాట చదువుతారా? ఆ ఒక్క మాట చదవండి. వాళ్ళని వేసిన వారు, వాళ్ళు కాదండి, వాళ్ళని వేసిన వాళ్ళు చచ్చిపోయారంట. ఆ మాట చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ అధ్యాయమా? ఆ మాట 22వ వచనం చూడండి. విసిరేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత. అగ్ని జ్వాలలు అంటే ఇప్పుడు అమ్మా మండుతుంది, అంత దూరం, ఒక 5-6 అడుగుల దూరంలో ఉండి ఈ ఒక్కొక్క మనుషులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు చాలా పెద్ద అగ్ని కదా, ఒక 4 పట్టుకున్నారు. షడ్రక్ను ఒక 4 పట్టుకున్నారు, మేషక్ను ఒక 4 పట్టుకుని ఏం చేశారు తెలుసా? ఒక 5-6 అడుగుల దూరంలో ఉన్నప్పుడు అలా విసిరేశారు. అవునా కదా? చెప్పండి. అలా విసిరేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళ మంటలో పడ్డారు, కానీ ఆ జ్వాలలు వచ్చాయి. ఇప్పుడు గాలి అటు ఇటు పోతాయా చెప్పి జ్వాలలు, ఆ జ్వాలలు వచ్చి వీళ్ళని పడేసిన వారు 4 మంది వాళ్ళని కాల్చివేయగా అక్కడే చచ్చిపోయారంట. అగ్నిలో కాదు, అగ్ని వెలుపల చచ్చిపోయారు. అంత వేడి. మీరు చూడండి, మనం పెద్ద మంట వేస్తామండి, మీకు అర్థం కావడానికి కష్టపడుతున్నా. పెద్ద మంట వేసినప్పుడు ఒక 2 అడుగుల దూరంలో ఉంటాం. అవునా కదా? ఓ 2-3 అడుగుల దూరంలో ఉంటే ఇలా చలి కాగుతాం, ఏం కాదు. కానీ ఇప్పుడు 2-3 అడుగుల దూరంలో మనుషులు ఏమొచ్చిన అవసరం లేదు కదా. జ్వాలలు వాళ్ళు వచ్చి తాకి చచ్చిపోయారంటే ఎంత వేడో చూడండి. నేనేం చెప్పాలనుకున్నా అంటే, వేసిన ముగ్గురు వాళ్ళ వెంట్రుకల వాసన కూడా ఇక్కడ పైన ఉంటుంది చూడండి. ఎన్నో వచనం అది? 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయో వారి తల వెంట్రుకలు ఒకటైనను చాలండి, చాలు.
హల్లెలూయా. నాన్న ఇట్లా త్వరగా పైకి ఇట్లా. ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఈయన షట్లకు అనుకుందాం. ఎవరైనా పైకి ఈయన వేసారు అగ్నిలో. అందులో స్పష్టంగా దేవుడు రాయించారు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను అనిపోయిందా? ఒక్కటి కూడా. ఇంకేముంది ఆ కింద? వారి వస్త్రములలో అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండానే చూసి. అంటే దేవుడు వీళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేశాడు తెలుసా అండి? అగ్ని కంటే బలమైన అగ్ని కలిగినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని కలిగిన దేవుడు వాళ్ళని ఆయన అగ్ని చేత నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అగ్ని బలమునకు మించిన బలం అది. ఆమేన్ చెబుదా? హల్లెలూయా. అగ్ని బలమునకు మించిన అగ్ని ఎప్పుడు మనలో వస్తుంది తెలుసా? మనము క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు మనల్ని చంపేటటువంటి జ్వాలలు మన మీదకి వచ్చినప్పటికీ, ఆ అగ్ని లాంటి శ్రమల్లో వేయబడినప్పటికీ, సావే చరణ్యం అనుకున్న అందులో కూడా దేవుడు వచ్చి మనల్ని, ఆ యొక్క పరిస్థితి మనల్ని కృంగదీయకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోకుండా చూశారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ నేషనల్నే అక్కడ చచ్చిపోయారు వాళ్ళందరూ, వీళ్ళ వెంట్రుకల్లో ఒకటి కూడా కాలేదు. నేనేమన్నాడు, క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే అగ్ని లాంటి శ్రమల్లో నువ్వు వేయబడతావు, కానీ ఇంత కూడా నీకు హాని చేయదు. అది హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కొంచెం కూడా హాని చేయదు. యేసు ప్రభు మీకు అందరికీ చదువు, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఎన్నో సాక్ష్యాలు వేశాయి. ఒక్క సాక్ష్యమైనా నిలబడిందా? చెప్పాలి. ఒక్క సాక్ష్యమైనా నిలబడిందా? ఒక్క సాక్ష్యం కూడా నిలబడలే. చివరికి యేసు ప్రభుని ఎక్కడ సెలవు వేశారు? ఎందుకు సెలవు వేశారు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణని నన్ను చెప్పుకున్నాడు, అది మా యూదులకు తప్పు అన్నాడు. ఇంతకు యేసు ప్రభుని సెలవు ఎందుకు వేశారు తెలుసా? ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అలాగైతే ఈరోజు మనం అందరినీ సెలవు వేయాలి. ఎందుకు తెలుసా? ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి అంటామా కామా? దేవుని బిడ్డమండి మేము. నేను దేవుని కుమారునండి, దేవుని కుమార్తెనండి నేను. యేసు ప్రభు ఆధిక్యత ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఏమన్నారు ప్రభు? హల్లెలూయా, స్తోత్రం, స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు మనకు. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు మాత్రమే బ్రతకండి, అది ఆశీర్వాదం. మీ కొరకు మీరు బ్రతకండి. హల్లెలూయా. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపిస్తుందేమో మీకు, అమ్మా ఇది మీకు అతిగా అనిపిస్తుందేమో, కానీ ఇదే సత్యం, ఇదే నిజం. జబదయి కుమారులు ఇద్దరు యోహాను యాకోబు అండి వలలు కడుక్కుంటుంటే యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఆ మార్గంలో వెళ్తుంటే జబదయి కుమారులను చూసి పిలిచారు, నేను నన్ను వెంబడించానంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? కడుగుచు సరి చేస్తున్న వలల్ని అక్కడ వాళ్ళ తండ్రి యొక్క వదిలిపెట్టి, పనివారి దగ్గర వదిలిపెట్టండి, వారు యేసు ప్రభువుని నిశ్చయముగా అనుసరించారు. అదే కదండి సమర్పణ కలిగిన జీవితం అంటే. అందుకే పేతురు నీడబడిన వాళ్ళు కూడా చచ్చిన వాళ్ళు లేచారు, రోగులు బాగయ్యారు. హల్లెలూయా. పేతురు ఇలా వెళ్తుంటేనండి ఆయన నీడ ఎటువైపు అయితే పడుతుందో అక్కడ
రోగుల్ని, పక్షవాయు కలిగిన చాంద్ర రోగులు, దెయ్యం పట్టిన అందరిని ఆ దారిలో అలా పడుకోబెడితే ఇలా పేతురు వెళ్తుంటే ఆ నీడ తాకిన వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా! ఎంతటి అద్భుతమైన, ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి యొక్క సమర్పణ, త్యాగం. ఈరోజు నీ పిల్లల్ని దేవుడి సేవకి ఇవ్వమంటే ఇవ్వగలవా? నాకు 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, అందులో ఒకరిని నేను దేవుడి సేవకి ఇస్తాను, నువ్వు సమర్పించగలవా? నీ కొరకు పెంచాలని నువ్వు స్వార్థంగా నువ్వు చదివించుకున్నా, నీ కొరకే వాళ్ళు బ్రతకాలని నువ్వు స్వార్థంగా పెంచినా, చివరికి నీకు కాకుండా వాళ్ళు వేరే విధంగా అయిపోతారండి. అలా కాదు. క్రైస్తవులు ఈ బిడ్డలు నా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు సాక్షులుగా పెరగాలి, దేవుని నా మహిమార్థమై వీళ్ళు ఉద్యోగాలు చేయాలి, బాగా చదువుకోవాలనే ఒక దృక్పథంతో కనుక నువ్వు చదివించిన, ఉద్యోగం చేయించిన వారు నిన్ను బాగా చూస్తారు, దేవుని పనిలోనూ బాగా వాడబడతారు. హల్లెలూయా! మనము బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నామంట? ప్రభు వారమై ఉన్నాం. నేను ముగిస్తా. మనం ప్రభు వారమై ఉన్నామండి. నీవు ఒకటే నీ హృదయంలో, నేను అనుకుంటాను నాకు ఎంతమంది పిల్లలు కూడా అంతమందిని దేవుని సేవకే పెంచుతా. హల్లెలూయా! మనం కాకపోతే ఎవరు పిల్లలు చేయాలండి సేవ? ఇంతకుముందు చెప్పే, మరలా చెప్తున్నా, ఒక ప్రాంతంలో తల్లి ఇలాగే చర్చిలో ఒక 50-60 మంది ఉంటారు. 50-60 మంది ఉంటారు. పలానా ఆఫ్రికా దేశానికి ఎవరు మిషనరీగా వెళ్తారు, మీ బిడ్డలు ఎవరు పంపిస్తారంటే ఒక తల్లి చేసి నా 3 కుమారులు ఆ సంవత్సరం పంపించింది. 1 సంవత్సరంన్నర సేవ చేశాడు. అక్కడ వాళ్ళు చంపారు, చచ్చిపోయారు. మరలా మిషనరీస్ వచ్చారు, పార్టీ చెప్పారు, మీ పిల్లలు ఎవరు పంపిస్తారు సేవ కంటే, మరలా ఈ తల్లి చేయెత్తింది. హల్లెలూయా! మరలా 2 కుమారులు పంపించారు. 2 సంవత్సరాలు వాడు చచ్చిపోయాడు, చంపబడ్డాడు. మరలా 3వసారి అడుగుతుంటే ఈ తల్లి ఎత్తుతుంటే, అప్పుడంటండి సంఘంలో సిగ్గుతో అందరూ ఏడ్చారంట. తల్లులు, తండ్రులు ఎందుకు ఏడ్చారంట? అయ్యో, 3 పిల్లల్ని ఈమె కన్నది, 2 పంపించింది, 2 చనిపోయారు, ఒక్కడే ఉంటే వాడిని ఉంచుకుంటుందేమని మనం అనుకున్నాం. ఈమెకి ఇట్లే బుద్ధి రావాలి, ఈమెకి అతి భక్తి అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా ఇస్తానికి చేతిని అందరూ సిగ్గుపడి ఏడ్చారంట. ఎందుకో తెలుసా? నాకు దేవుడు బిడ్డలు ఇచ్చారు, నా బిడ్డలు ఎందుకు దేవుని సేవలు వాడబడకూడదు? నా బిడ్డలు ఎందుకు దేవుని కొరకు బ్రతకూడదు? హల్లెలూయా! హల్లెలూయా! ఇది నా కనీసం వారి పిల్లల్ని మందిరానికి తీసుకురాని తల్లులు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎంత దుఃఖం అండి, ఎంత బాధ అండి. వారు లోకంలో, పాపంలో, నీవేమో దేవుని వాక్యం వింటావు, నీ బిడ్డలేమో అక్కడ లోకాన్ని అనుభవిస్తారు, సాతానుడు పొంచి వారిని పట్టుకుంటారు. మీరు గమనించండి, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు నీకు దుఃఖం తెచ్చే విధంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వారిని సాతానుకు అప్పగించింది నీవే. దేవుని కొరకు బ్రతకాలనే తృష్ణ నీకు లేనప్పుడు వాడు దేవుని కొరకు బ్రతకదు, ఆమె దేవుని కొరకు బ్రతకదు, లోకం కొరకు, సైతాన్ కొరకు బ్రతుకుతారు. వాళ్ళ అవకాశం నీవే ఇచ్చావు. ఒక తమ్ముడు ఉన్నాడండి, వాడు అప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. చర్చికి రమ్మంటే రాలే, నేను రాను అన్నాడు. ఎదురు తిరిగాడు వాళ్ళ అన్నయ్య. ఈ కాపీ ఏమంటారంటే ప్లాస్టింగ్ చేసే బద్ద ఉంటుంది కదా, దాన్ని తీసి బాగా రూమ్లో పెట్టి కొడితే ఎప్పటి వరకు కొట్టాడు తెలుసా? నేను ఇప్పుడు వద్ద చర్చికి అనే నాకు కొట్టాడు. ఆదివారం వచ్చాడు చర్చికి, వాడికి పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ మందిరం పనిచేయాలి. హల్లెలూయా! నీ పిల్లలు కారణం ఉండదు. నీకు తెలుస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది నేను ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరంగా ఉంటే అది ఎంత మాత్రం క్షేమం కాదు. చూడండి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక చదివాం కదా, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. మనం ప్రార్థన చేద్దాం. వచనం చదివి చూడండి. గలతీ 2:20, పేజీ నంబర్ 169. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హలో, మీరు చెప్పగలరా? నేను యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడ్డానని మీరు
మీరు చెప్పగలరా అంటే దాని అర్థం ఏంటి అంటే నా పాప జీవితాన్ని, నా శరీర సంబంధ జీవితాన్ని నేను సిలువకు కొట్టా మేకలతో. ఇంకా ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇకను జీవించువాడను నేను అంటాము, కానీ ఇంటికి వెళ్ళాక బూతులు యాస్టీస్, శపించటం యాస్టీస్, కొట్టడం యాస్టీస్, మోసం చేయటం అదే విధంగా ఉంటుంది. ఏమండి, పిల్లల్ని తిట్టడం, అత్తను తిట్టడం, కోడలను తిట్టడం, భర్తను తిట్టడం, భార్యని, అంతా మళ్ళా సామాన్యంగా జరిగిపోయింది. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తాం? నేను క్రీస్తు కొరకే బ్రతకాలనుకుంటున్నా, నేను ఎక్కడ జీవించడం లేదు కాదు, క్రీస్తే. పౌలు చెప్తున్నాడండి, మన మాటకి మన జీవితానికి సరి అయినదిగా ఉండాలి. హల్లెలూయా. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఒక్క రోజులో జరిగేది కాదు, కనీసం మనసు పెట్టి మనం ప్రారంభించాలి. ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయన్ని జీవించుచున్నాడు. శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన. హల్లెలూయా. యేసయ్య మనల్ని ప్రేమించి తను తానే అప్పగించుకున్నాడండి. మన కోసమే, మన పాపముల కోసమే, మన అతిక్రమముల కోసమే తను తాను యేసయ్య అప్పగించుకొని శిలువలో ప్రాణం పెట్టి మనకు విమోచన, విడుదల కలుగజేశాడండి. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఇది మీరు అనుసరిస్తారని నేను నమ్ముచున్నాను. మీరు బ్రతికేది క్రీస్తు కొరకైతే అదే నిజమైన జీవితం. మీ కొరకు మీరు బ్రతికినా, మీ బిడ్డల కొరకు మీరు బ్రతికినా అది నిజమైన జీవితం కాదు. ఒక మాట చెప్పండి, పిల్లలను నువ్వు కన్నావా, దేవుడిచ్చాడా? నీ శక్తి ద్వారా నువ్వు కన్నావా, దేవుడిచ్చాడా? దేవుడిస్తాడండి. మనం జస్ట్ పాత్రలు అంతే. ఈ విధిలో, ఈ నియమములో జస్ట్ మనం పాత్రలు అంతే. గర్భఫలము యెహోవా ఇచ్చు ప్రతి ఒక్కరికి. నువ్వు అనుకుంటా, నేను కన్న బిడ్డరా, నా కొడుకురా, నా కూతురురా, మంచిదే, నీ కొడుకే, నీ కూతురు. దేవుడు నీకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు మోషేను ఫరో కుమార్తెకు దేవుడు ఎందుకు అప్పగించాడు? ఆ మాట చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. ఫరో కుమార్తె, అక్కడ తేడా చదివారు సిస్టర్. ఫరో కుమార్తె ఆమెతో ఎలా చదవాలి? ఈ బిడ్డను తీసుకొని పోయి పెంచుము. హల్లెలూయా. మీకు ఒక శుభవార్త చెప్పనా? దేవుడు నీకు ఇచ్చే పిల్లల్ని నువ్వు దేవుని కొరకు పెంచితే ఆయన నీకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు జీతం ఇచ్చి నిన్ను పోషిస్తాడు. వాళ్ళు నీకు ఇవ్వరు జీతం. అర్థమవుతుందని? ఇదిగో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పెంచు. ప్రతి తల్లి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి తల్లి నీ బిడ్డను నీ కొరకు పెంచకూడదు. దేవుని వాక్యం అలా లేదు. ఒకవేళ నీ కొరకు పెంచేటట్లయితే నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు దేవుడిచ్చే బిడ్డల్ని క్రీస్తు కొరకు పెంచాలి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. అందుకే దేవుడు నీకు ఇచ్చి, అలా నువ్వు పెంచినప్పుడు దేవుడు నీకు జీతం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. పిల్లల్ని కనటం ముఖ్యం కాదండి, వాళ్ళని క్రీస్తు కొరకు పెంచడం ప్రాముఖ్యం. హల్లెలూయా. ఆ తల్లి ఎలాగే పాలిచ్చి పెంచింది. మోషే ప్రయోజకుడైనా కాలేదా? ఎంత గొప్పవాడే! ఇశ్రాయేలీయుల విమోచన కొరకు నిలబడ్డాడండి.
నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచు. నువ్వు అన్నాడు, రే హోంవర్క్ ఏమో పక్కన పెట్టు, ముందు వాక్యం చదువు. లేచావా, పుస్తకం పట్టుకుని పోయారా, ముందు ప్రార్థన చేసుకుని ఒక అధ్యాయం చదువు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా టీచర్ మీద ఉన్న భయంతో వాడు చదువుకుంటాడు ఖచ్చితంగా. కానీ వాక్యం చదవమని టీచర్ చెప్తాడా? ప్రార్థన చేయమని టీచర్ చెప్తాడా? ఎందుకంటే వాడికి అప్పగించలే దేవుడు, ఆ సారికి అప్పగించిన దేవుడు నీ బిడ్డను ఎవరికి అప్పగించాడు? పెంచమని నీకు అప్పగించాడు. నువ్వు చెప్పాలి, వాక్యం చదువు నాన్న, నువ్వు చెప్పాలి, ప్రార్థన చేయి నాన్న, నువ్వు చెప్పాలి, మందిరానికి వెళ్ళాలి అని. మనం బ్రతికినను ఇక్కడ చదవండి, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట అందరం చదవ. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకే చనిపోవాలి. పేతురు అన్నాడు, ఇదిగో యేసు ప్రభుని వేసినట్లు నేను సిలువ వేస్తామంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభుని సిలువ వేసినట్లుగా వేయటానికి నేను యోగ్యుని కాదు. 67 సంవత్సరంలో జూలై 29లో నేను అలా వేయటానికి నేను అర్హుని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ అన్నాడంట. అదే సంవత్సరం, అదే నెలలో, అదే 29వ తారీఖున మరొక వేరే రోమ్లోని పౌలుని అతను ఎలా చంపారు తెలుసా? ఖడ్గము చేత తలను నరికారంట పౌలుని. హతసాక్షి అయ్యాడండి పౌలు. సంతోషంగా తన మెడను ఆ యొక్క నరికే ఆ బలిపీఠం ముద్దు మీద పెట్టాడంట పౌలు వృద్ధాప్యంలో. అది కూడా దేవునికి మహిమే. హల్లెలూయా. మనం పౌలు బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతికాడు, చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోయాడు. పేతురు బ్రతికినా ప్రభు కొరకే బ్రతికాడు, చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోయాడు. మన జీవితం ఎలా ఉంది? హల్లెలూయా. ఒక్క మాట చదివి ముగించుకున్నాను. దొరికితే చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఆ మాట దొరికితే చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసి, అందరు తీయండి 17 వచనం నుంచి. అందరు తీశారమ్మా? పేజీ నంబర్ 180. అందరు తీశారు? చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు చెప్పుచున్న మాటలు, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి, ఏమండి పౌలు ఏడుస్తున్నాడండి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు అండి సేవకునికి ఎంతో దుఃఖం కలుగుద్ది, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవితాన్ని బట్టి. ఒరే, మనము సెలవును మోయాలంటే మాకు సెలవు వద్దండి, మాకు ఎంజాయ్ కావాలి లోకంలో, మాకు నచ్చినట్లుగా బ్రతుకుతాం, మేము తింటాం, తాగుతాం, వ్యభిచారం చేస్తాం, మేము అది సినిమాలకు వెళ్తాం, అన్నీ చేస్తామండి. అలా వద్దురా నాయన, క్రీస్తు శిలువకు శత్రువులుగా మనం నడవద్దంటే వెంటరు. కింద చూస్తే 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే, ఇంతకంటే ఎక్కువ దేవుడు ఏం మాట్లాడగలరండి? భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు, మన పౌర స్థితి పరలోకమందుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన పౌర స్థితి ఎక్కడుందండి? ఈ భూమి మీద కనుక నువ్వు మనస్సు పెడితే, నేను మనస్సు పెడితే, మనకంటే దౌర్భాగ్యం ఒకరు లేదండి. మనం ఇక్కడికి వచ్చింది యాత్ర చేయడానికి. దేవుని బిడ్డలారా, చాలా మంది వయసు సగం అయిపోయింది, కొంతమంది ముసలితనంలోకి వచ్చారు.
మనం ఇక్కడైనా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని స్వార్థ కొరకు బ్రతుకుదాం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బ్రతుకుదాం. మనం నిన్ను వెళ్ళి వీధి వీధికి స్వార్థ చెప్పని నేను చెప్పట్లేదు, కానీ నువ్వున్న ఇంట్లో, నువ్వున్న అపార్ట్మెంట్లో, నువ్వు ఉన్నటువంటి గ్రామంలో, నువ్వు ఉన్నటువంటి ఏరియాలో సరిగ్గా క్రీస్తును పోలి నడుచుకో. పరిశుద్ధంగా బ్రతుకుని మాట, చూపు, విధానం ఇతరులకు మాదిరిగా కనబడు. దానిని బట్టి దేవుని నామం ఘనపరచబడుద్ది. హల్లెలూయా. నీ పక్కవారు ఏదో చేస్తే నీవు కూడా వాళ్ళతో పాలి వాళ్ళు బాధపడతారు, దుఃఖపడతారని విగ్రహ సంబంధమైన వాటికి నువ్వు కూడా డబ్బులు ఇచ్చి నువ్వు కూడా పాల్గొంటే నీకు ఏ మాత్రం కూడా దేవుడు భయం లేదు. నీ ప్రత్యేకత ఏది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కారా? ఏకీభవించారా? చచ్చిపోవడానికి సిద్ధపడ్డారండి. అటువంటి తెగింపు ఈ అంత్య దినాల్లో లేకపోతే నువ్వు ఫస్ట్ పోగొట్టుకునేది నీ పరిశుద్ధత, నీ ఆత్మీయ జీవితం, దేవుణ్ణి పోగొట్టుకుంటావు. రెండోది మన పౌరస్థితి పరలోకం ఉంది, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఇది సత్యం, ఇదే నిజము, ఇదే దేవుడు కోరుకునేది. ప్రభు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం దేవుని.